ఇప్పుడు మనం రథం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రథం అయితే ముస్తాబైంది. మరి ఈసారి ఎక్కడైతే ఇంతకు ముందు చాలా ఎద్దులు జతలుగా వచ్చేటి, ఈసారి కేవలం ఒక 18 నుంచి 20 జతలతో అయితే స్టార్ట్ అయితే ఉన్నది. మరి రథాన్ని భక్తులందరూ తమ ఏదైతే ఇక్కడ రూఫ్ ఉందో ఆ రథాన్ని గుంజుతా ఉంటారు. మరి ఇక్కడ కొందరైతే భక్తులు వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దుబ్బా చౌరస్తా నుండి గణేష్ నిమజ్జనం రోజు గణపతులను ఒక శోభయాత్రగా అందమైన రథంలో తీసుకెళ్లి నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ మునర్కాపు పెద్ద సంఘం నుంచి ఒక గణపతిని స్టార్ట్ చేసిన తర్వాత ఈ మార్గంలో ఈ ఒక రథానికి ఎడ్లను కట్టి ఒక 20 జతల వరకు ఎడ్లను కట్టి ఈ మార్గంలో ఉన్నటువంటి గణపతులన్నీ కూడా రథం మీద ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే దాదాపు వినాయక్ నగర్ బావి దగ్గరికి చేరడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడ 2 గంటలకు స్టార్ట్ అయితే వినాయకుడ బావి చేరే వరకు 11-11:30 12 లోపు అయితే ఈ నిమజ్జనం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎటువంటి అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లా ఉంది, ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? మున్సిపల్ సిబ్బంది వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నందుకు సెక్యూరిటీ కూడా పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు విధంగా మంచినే సెక్యూరిటీ పరంగా అయితే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న భక్తులు కూడా మా సంఘ పెద్దలు కూడా అందరూ సమిష్టి కృషితో ఈ యొక్క నిమజ్జనాన్ని పాల్గొంటారు. అందరు కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగా ఉంటుంది డ్రోన్లతోటి కానీ.